కట్ చేస్తే మీరన్నా ఒక ఊరిలో ఒక మోతుబరి రైతు ఉన్నారు. ఆల్ వాళ్ళకి 40 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చూపులు చూస్తున్నారు. వాళ్ళు ఒక ఎంప్లాయీ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. ఎంప్లాయీ కూతురంటే మీకు ఐడియా ఉంటది. ఒక పల్లెటూరికొచ్చే అమ్మాయికి చేయాలంటే కష్టమే కదా! కానీ ఆ తండ్రి పల్లెటూరికి పంపించాడు. పెళ్లి కూడా చేశాడు. అంతా బానే ఉంది. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు సజావుగా కాపురం కూడా చేసుకున్నారు. 10 సంవత్సరాలకు గాను ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా బానే ఉంది అనుకుంటే కట్ చేస్తే అక్కడ అతను ట్రైన్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అయ్యో! పెళ్ళయి 10 సంవత్సరాలే అయింది. ముగ్గురు పిల్లల తండ్రి ఎలా చనిపోయాడు? అతను గల్ఫ్ దేశం వెళ్తూ ట్రైన్ ఎక్కబోయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక ట్రైన్ మీద ఇంకొక ట్రైన్ ఎక్కి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఇది ఓవరాల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ వాళ్ళ మిస్టేక్ కాబట్టి వాళ్ళు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కట్ చేస్తే ఇక్కడ అత్తగారు మాకు కూడా ఎక్స్‌గ్రేషియా కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ఆ తల్లికే అత్తగారికి కాకుండా తల్లికే ఇచ్చారు. అంటే భార్యకే ఇచ్చారు. భార్యకి, ముగ్గురు పిల్లలకి గవర్నమెంట్ ఇచ్చింది ఎక్స్‌గ్రేషియా. ఇదంతా బానే ఉంది. కానీ అనుకోని పరిస్థితిలో ఆ తల్లికి చాలా బాధాకరమైన విషయం జరిగింది. అదేంటంటే అత్తగారింటి దగ్గర ఏముంటామని అమ్మగారింటికెళ్తే అమ్మగారింటి దగ్గర తమ్ముడు పోయాడు. తమ్ముడు పోయాడు. నేను వచ్చిన ఒక 1 నెలే అయ్యింది. ఇక్కడ తమ్ముడు పోయాడేంటి? ఒక పక్క భర్త పోయాడని, ఒక పక్క సొంత తమ్ముడు పోయాడని ఆ భార్య విపరీతమైన ఆవేదనలో ఉంది. ఇదంతా 70స్‌లో జరిగిన ఒక యథార్థ గాథ. ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.